ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సందడి నెలకొంది. దీంతో పాటుగా న్యూ ఇయర్ వేడుకలకు అంతా సిద్ధమవుతున్నారు. దానికి తోడు మార్కెట్లో రంగురంగుల పతంగులు ఆకర్షిస్తున్నాయి. ఈ పతంగులే ప్రాణాలు కూడా తీస్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ లోకి వెళితే ప్రస్తుతం మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ముంబైలో పతంగి మాంచా నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న వార్తిది. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళుతున్న ఒక కానిస్టేబుల్ కి మాంజా తగిలి గొంతు కోసుకుపోవడంతో అతడు ప్రాణాల్ని కోల్పోయాడు. దిండోసి పోలీస్ స్టేషన్ కి చెందిన సురేష్ జాదవ్ డ్యూటీ ముగించుకుని వర్లీలో ఉన్న తన ఇంటికి వెళుతూ ఉన్నాడు. ఈ క్రమంలో మోటార్ సైకిల్ పై వాకోలా బ్రిడ్జ్ మీదుగా పోతుంటే పతంగి మాంజా అతడి గొంతుకు తగిలి అది కోసుకుపోయింది. దీంతో తీవ్ర గాయాలతో కింద పడిపోయాడు. వెంటనే అతన్ని హాస్పిటల్కు తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఒక పక్క క్రిస్మస్ సందడి, మరొక పక్క న్యూ ఇయర్ వేడుకలకు అంతా సెలబ్రేషన్స్ చేసుకుంటున్న టైం. ఇలాంటి టైంలో ఒక వ్యక్తి మరణం అనేది పూర్తిగా విషాదంలోకి నెట్టేసింది. ముంబైలో పతంగి మాంజా ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళుతూ ఉన్న ఒక కానిస్టేబుల్ కి మాంజా తగిలి గొంతు కోసుకుపోయింది. దాంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.